నమస్కారం అండి సార్. ఈ కొత్తగా వచ్చిన ఐటీఆర్యు అంటే ఏంటి సార్? అది ఐటీఆర్యు అంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్. ఇది 2 years కింద వచ్చింది. ఆ రిటర్న్ ఏంటంటే ఐటీఆర్యులో మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేసినప్పుడే పొరపాటు జరిగి ఉంటుంది, రాంగ్ క్లెయిమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఇన్కమ్ చూపించి ఉండొచ్చు. ఇలాంటి వాటన్నిటి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఐటీఆర్యూలో. అంటే 2 years టైం ఉండేది. అంటే మనము ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2024 మార్చి ఉంది, 23-24ది 26 వరకు కూడా 26 మార్చి వరకు కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలా ఉండేది. 25 మార్చి 27 మార్చి వరకు చేసుకోవచ్చు. అయితే దానికి ఏమి ఇచ్చారంటే 1 సంవత్సరం ఆలస్యం, 1 సంవత్సరము 12 నెలల లోపల చేస్తే రెక్టిఫికేషన్ చేసుకున్న, రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఇంతకుముందు కానీ, లేకపోతే ట్యాక్స్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకపోయినా కానీ, ఇలాంటి వాటన్నిటికీ తప్పులు దిద్దుకునే అవకాశం ఇచ్చింది ఐటీఆర్ అప్డేట్ రిటర్న్ వల్ల. దాని ప్రకారం ఏంటంటే మీరు రిటర్న్ మళ్ళీ కరెక్ట్ రెక్టిఫికేషన్ చేసి రిటర్న్ ఫైల్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ ఎంత అంటే ఇంతకుముందు 10,000 ఉందనుకోండి, ఇంకా 2,500 ఎక్స్ట్రా కట్టాలి విత్ ఇంట్రెస్ట్. అదే మాదిరిగా 2 years అయిందనుకోండి, 50% ఎక్స్ట్రెస్ కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. దానివల్ల పెనాల్టీ అనేది ఉండదు, ఓన్లీ ఇక్కడితో ఆగిపోతుంది. అంటే ఎప్పుడో డిపార్ట్మెంట్ 4 సంవత్సరాల నోటీస్ వచ్చి దానికి పెనాల్టీ ప్రొవిజన్ ఇనిషియేట్ చేయకుండా చేయడం తీసుకున్న చర్య అన్నమాట. అయితే మొన్న 2025 బడ్జెట్, ఇది ఆల్రెడీ 3 సంవత్సరాల బట్టి ఉంది. మొన్న 2025 బడ్జెట్లో ఏం చేశారంటే దీన్ని 4 సంవత్సరాలు పొడిగించారు. అంటే 4-5 సంవత్సరాల వరకు కూడా మన తప్పు రిపోర్ట్ చేసిన, ఇంకా ఆదాయం తక్కువ చూపించిన, ఆదాయం పెంచుకోవాలనుకున్నా, ఏ విధంగా దాన్ని మర్చిపోయింది చూపించని ఏది ఉన్నా కానీ చూపించడానికి అవకాశం ఉంది. 4 years టైం ఇచ్చారనమాట. ఈ విధంగా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఎస్పెషల్లీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ మాత్రమే ఉంది. బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా కంపెనీస్ కానీ ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఉండదు. అదే మాదిరిగా సర్చ్ కేసులు ఉంటాయి, అంటే రేడ్ అవుతాయి చూడండి, అలాంటి కేసులు ఉన్న వాళ్ళకి కూడా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్లో మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు, రిఫండ్ ఆదాయం తగ్గించడానికి అవకాశం లేదు, ట్యాక్స్ పెంచడానికి అవకాశం ఉందో, ట్యాక్స్ తగ్గించడానికి అవకాశం, అండర్ రిపోర్ట్ ఇన్కమ్ కూడా డిక్లరేషన్ ఆదాయం కూడా తగ్గించే అవకాశం లేదు, రిఫండ్ క్లెయిమ్ చేసే అవకాశం లేదు. ఓన్లీ ఒకటి. ఇంకోటి అప్డేటెడ్ రిటర్న్ కూడా ఒకటిసారి మాత్రమే ఫైల్ చేయొచ్చు, కానీ ఇంకో 2 సార్లు 3 సార్లు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు నేను ఎలాంటి ట్యాక్స్ కట్టలేదండి, ఒక 3 to 4 years నుంచి కడుతున్నాను అనుకోండి. సో నేను ఇందులో ఫైల్ చేసుకోవచ్చా? ఎస్, ఎవ్రీ వన్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ ఫైల్ చేయని వాళ్ళు కానీ, చేయని వాళ్ళకేమో ఫైల్ చేసి దాన్ని ట్యాక్స్ కట్టేయడం అయిపోతుంది. ఫైల్ చేయని వాళ్ళైనా పొరపాటు జరగడం, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడము, రాంగ్ క్లెయిమ్ చేయడం అంటారు దాన్ని, అలాంటివి అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కానీ ఫైల్ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తూ మళ్ళీ రిటర్న్ ఫైల్ చేస్తూ దాని మీద ట్యాక్స్ ప్లస్ 25% సంవత్సరం లోపల అయితే, అదే 2 years లోపల అయితే 50%, 3 years అయితే 60%, 4 years అయితే 70% ఎక్స్ట్రా కట్టి రిటర్న్ ఫైల్ చేయొచ్చు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెనాల్టీ అనేది ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్లో మెయిన్ ప్రాబ్లం పెనాల్టీతో ఉంటుంది. పెనాల్టీ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, మనం తప్పించుకున్నాం, 100 రూపాయలు తప్పించుకునే ప్రయత్నం చేసి మనం చూపించలేదు, డిపార్ట్మెంట్ ఏం చేస్తే 200 రూపాయలు పెనాల్టీ వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం ఉండకుండా మనం వాలంటరీగా ముందుకు రావడానికి, తప్పు జరిగినప్పుడు దాన్ని దిద్దుకునే అవకాశం ఇవ్వడానికి తయారు చేసిన విండో ఏంటంటే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్.